హాయ్ దోస్తులు! మొత్తానికి సండే ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. ఇదే ఇప్పుడు మేము ప్రెజెంట్‌గా ఉండే ఇల్లు 1 బీహెచ్‌కేనే. కొత్త ఇల్లు. ముందు ఎవరు ఉండేది కాదు. 15 డేస్ ముందే వీళ్ళు గృహప్రవేశం చేశారు. కొత్త ఇల్లే. సో, కొత్త ఇల్లు అయితేనే బావుంటుంది. క్లీన్‌గానే ఉంది. ఇది నేను క్లీన్ చేసిన తర్వాత. కానీ క్లీన్ చేయకముందు కూడా చాలా బాగుండింది నీట్‌గానే. ఇది బాత్రూము. కొంచెం పెద్దగానే ఉంది బాత్రూమ్. బెడ్‌రూము, కబోర్డ్స్ అట్లేమీ లేవు. ఈ ఇల్లు ఉండేది పల్లెటూరులో అనమాట. ముందుండేది కూడా మేము పల్లెటూరులోనే. కానీ పల్లెకి కొంచెం దూరంగా ఉన్నాం. ఇప్పుడు పల్లెలోనే ఉన్నామనమాట. ఇది కిచెను. దేవుడికి సెపరేట్ కబోర్డ్స్ అట్లేం లేవు. కిచెన్‌లోనే పెట్టుకున్నాను. ఇదంతా కిచెన్ అనమాట. మా ఆయన పూజ చేసి పాలు పొంగిస్తున్నారు. మేమెందుకు ఇల్లు షిఫ్ట్ చేశాము అంటే, నాకు ఆఫీస్‌కు దూరం ఉండేది. క్యాబ్ వచ్చేది కాదు అక్కడికి. క్యాబ్‌కి రావాలంటే మళ్ళీ ఒక 15 మినిట్స్ వెళ్ళాలి బస్సుకి కానీ, బైక్‌లో కానీ. డే టైమ్ అయితే బస్సు ఉంటుంది. నైట్ షిఫ్ట్‌లప్పుడు మా హస్బెండ్ కంపల్సరీ రావాలి. తనకేమన్నా కాంక్రీట్ అలా ఉంటే తను కుదరదు. సో, అందుకనే నాకు దగ్గరగా ఉండాలనేసి మా ఆఫీస్‌కి 1 ½ కిలోమీటర్ దూరంలో తీసుకున్నాము. క్యాబ్ ఇప్పుడు కొంచెం 5 నిమిషాలు నడుచుకొని వెళ్ళిపోతే అక్కడ క్యాబ్ వస్తుందనమాట. నైట్ షిఫ్ట్ అయితే ఇంటి దగ్గరే వదిలేస్తుంది. నైట్ 10:30కి షిఫ్ట్ ఉంటే అప్పుడొచ్చి పికప్ కూడా చేసుకుంటుంది. పికప్, డ్రాప్ నైట్ టైమ్ ఉంటుంది. సో, అందుకే దగ్గరగా తీసుకున్నాము. అందుకే అక్కడున్న ఇల్లు మారాము. ఇది మా ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్. అక్కడ కనిపిస్తున్నాయి కదా! అవంతా రోజా చెట్లనమాట. రెడ్ కలర్ రోజా చెట్లు, మామిడి చెట్లు, పావురాలు, కోళ్ళు అన్నీ అంతా పల్లెటూరు వాతావరణమే. ఈ ఏరియా వచ్చి బూదిగిరి టు దేవనల్లి రూటు గొల్లహల్లి మేముండేది. గొల్లహల్లి అనమాట. బిఎంటీసీ బస్సులు కూడా పోతాయి. మా ఇంటి ముందరే పోతాయి. ఇప్పుడు మేమున్నాం కదా! ఆ ఇంటి ముందరే. పావురాలు చూడండి. నాకు ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ పక్షులే నిద్ర లేపేవి. ఇక్కడ నెమళ్ళు, కోళ్ళే లేపుతాయి. మీకు నెమలి చూపిస్తాను చూడండి. మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది నెమలి. అవంతా దానిమ్మ చెట్లు. మా ఓనర్ వాళ్ళదే అనమాట. అవంతా టెంకాయ చెట్లు. చాలా బావుంటుంది. మార్నింగ్ అయితే ఇంకా బావుంటుంది. చుట్టూ ఇట్లే ఉన్నాయన్నమాట. ఈ పక్క సైడ్ ముందు ద్రాక్షేసినారంట. ఇప్పుడు ద్రాక్షేమీ లేదు. చూడండి అక్కడ కూసాలు నాటి, తంతి నాటారు కదా! అది. ముందున్న ప్లేస్ కూడా చుట్టూ బావుండింది. కానీ ఆ ఇంటి దగ్గరికి బస్సు అవైలబిలిటీ లేదు. ఇంటి దగ్గర అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడ ద్రాక్షేసినారు. ఇప్పుడు ద్రాక్ష ఎయలేదు. అక్కడ దారి కనిపిస్తుంది కదా! అదే మెయిన్ రోడ్డు. ఆహ్, జస్ట్ 5 నిమిషాలంతే. జనాలెప్పుడూ తిరుగుతూనే ఉంటారు. నైట్ టైమ్ కూడా టెన్షన్ లేదు. అక్కడ గ్రౌండ్ చూడండి. ఫ్లాట్‌లకేమో చాలా బావుంది. ఈ డూప్లెక్స్ హౌస్ పైనే అక్కడ కనిపిస్తుంది కదా! అది డూప్లెక్స్ హౌసు. ఆ హౌస్ పైనే నెమలుంటుంది చూడండి. మేము సండే మార్నింగ్ పాలు పొంగపెట్టాలని వచ్చినప్పుడు చూసాను నేను. ఎంత బాగుందో! అది ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇదే ఇంటి చుట్టూ చూడండి. నెమలి కూత కూడా నేను రికార్డ్ చేశాను. కానీ అది మ్యూట్‌లో పెట్టాను చూడండి. ఇంకా దగ్గరగా చూపిస్తాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు నెమలిని చూస్తానే. ప్లేస్ మాత్రం బావుంది. అక్కడ వెహికల్స్ ఎళ్తున్నాయి కదా! మీకు కనిపిస్తున్నాయి కదా! అదే మెయిన్ రోడ్ అన్నమాట. అక్కడికే మా క్యాబ్ వస్తుంది. నెమలి చూడండి ఎంత బావుందో కదా! చిన్న నెమలి అనుకుంటా. నాట్యం చేస్తుందేమో అని చూస్తూనే ఉంటి గంట సేపు. అయినా చెయ్యలేదు. అరుస్తూనే ఉంది. అక్కడే ఉంటుంది. ఒకరోజు అక్కడ ఉంటుంది. ఈరోజైతే బ్యాక్ సైడ్ మా ఇంటికి ముందర వైపు ఉన్నిందనమాట. చూడండి ఎంత బావుందో. దగ్గరగా చూసాను చాలా సార్లు. కానీ ఇంటి వెనకలే ఉందనేసరికి చాలా హ్యాపీ యేసింది. మార్నింగ్ కోళ్ళు కూతలతో, నెమలి కూతతోనే లేయాల్సొస్తుంది. అంత బావుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంది ప్లేస్ అయితే చాలా బావుంది. అక్కడ ముందు మేముండింది బూదిగిరి టు యెల్లంక రూటు. ఇప్పుడు బూదిగిరి టు దేవనల్లి రూటు. బాయ్.